ఓం శ్రీ గణేశాయ నమః. గడ్డి పరక సమర్పించిన మహద్భాగ్యంగా స్వీకరిస్తాడు. ఉండ్రాళ్లకే ఉబ్బి తబ్బిబ్బైపోతాడు. బొజ్జ గణపతి భక్త సులభుడు. శ్రద్ధగా తన వ్రతాన్ని నిర్వహించే వారిని సకల విఘ్నాల నుంచి కాపాడతాడు. సర్వ శుభాల్ని ప్రసాదిస్తాడు. ఇదే స్వామి వ్రతకల్పం. ఈ వినాయక చవితి సందర్భంగా గణేశుని పూజా విధానం, పూర్తిగా నిష్ఠగా పూజ చేసే పద్ధతి, కావలసిన వస్తువులు అన్నింటి గురించి ఈ వీడియోలో చెప్పబడింది. శ్రద్ధగా విని పూజని ఆచరించి ఆ గణనాథుని కృపకు పాత్రులు కండి. ముందుగా పూజకు కావలసిన పూజా సామగ్రి గురించి తెలుసుకుందాం. పసుపు, కుంకుమ, అక్షింతలకి బియ్యం, జేగంట, 2 ఆచమన పాత్రలు, 2 ఉద్దరణలు, అగరబత్తీలు, హారతి కర్పూరం బిళ్ళలు, 2 కొబ్బరికాయలు, అరటిపళ్ళు, తమలపాకులు, వక్కలు, లోతు ఉండి వెడల్పుగా ఉన్న పళ్ళాలు 2, ఒకటి నైవేద్యానికి, మరొకటి పత్రికి, దీపారాధన పాత్రలు, యథోచితంగా పత్రి, మొత్తం నీటితో కడిగి ఏ జాతికి ఆ జాతిని విడివిడిగా పెట్టుకోవాలి. చేయి తుడుచుకోవడానికి ఒక వస్త్రం. పత్తిని సన్నని దారంగా చేసి మధ్య మధ్యలో పసుపు కుంకుమలను అద్దిన యజ్ఞోపవీతాలు 2 చేసుకోవాలి. రూపాయి బిళ్ళంతటి పరిమాణంలో దూదిని తీసుకుని తడిపి నీటిని ఒత్తి కుంకుమని అద్దిన రక్తవస్త్రాలు 2 తీసుకోవాలి. 2 కైవొత్తులు తయారు చేసుకోవాలి. 5 తమలపాకుల్లో 2 వక్కలు, 2 అరటిపళ్ళు చొప్పున పెట్టి దారంతో చుట్టిన తాంబూలాలు 6 సిద్ధం చేసుకోవాలి. ఒక పాత్రలో పంచామృతం అంటే చిన్న చెంచాతో తేనె, పెరుగు, అదే పరిమాణంలో పాలు, పంచదార, నెయ్యి కలిపి సిద్ధం చేసుకోవాలి. వినాయకుడికి ఉండ్రాళ్ళన్నా, తెల్ల నువ్వులు కలిపి చేసిన మోదకాలు అన్నా చాలా ఇష్టం. ఇవి కాక అప్పాలు, లడ్డూలు, పరమాన్నం, కుడుములు, అటుకులు కూడా ఇష్టమే. యథాశక్తి ఎవరికి కలిగింది వాళ్ళు పెట్టొచ్చు. వినాయక చవితి నాడు వేకువజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకుని ఇంట్లో అందరూ తలంటు స్నానం చేయాలి. ఇంటిని శుభ్రం చేసుకోవాలి. మామిడాకుల తోరణాలు కట్టుకోవాలి. దేవుడి గది ఉంటే దాన్ని లేదా ఈశాన్య మూల స్థలాన్ని శుభ్రం చేసి అలకాలి. బియ్యపు పిండి లేదా రంగులతో ముగ్గులు పెట్టాలి. దేవుణ్ణి ఉంచటానికి ఒక పీట వేయాలి. ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి ముగ్గు వేయాలి. దానిపై గణపతి విగ్రహాన్ని ఉంచాలి. పూజ చేసేవాళ్లు బొట్టు పెట్టుకోవాలి. కూర్చునేందుకు మరో పీట తీసుకోవాలి. దానిపై నూతన వస్త్రం పరిచి అక్షింతలు వేయాలి. 3 ఆకులు, తమలపాకు కొనలు వేళ్లను తాకాలి. 2 వక్కలు, 2 పళ్ళు దక్షిణ పట్టుకోవాలి. పూజని ఇలా మొదలు పెట్టాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అయం ముహూర్తః సుముహూర్తోస్తు తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రియుగం స్మరామి యస్సివో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయమంగళం అని చదువుతో పీట మీద తూర్పు ముఖంలో కూర్చోవాలి. ముందుగా పసుపుతో గణపతిని తయారు చేసి కుంకుమ బొట్టు పెట్టాలి. తరువాత ప్రార్థన. సుముఖశ్చై కదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గజాధిపః ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబః స్కంద పూర్వజః అని చదివి పసుపు గణపతి దగ్గర తాంబూలాలు పెట్టాలి. బొటనవేలు, ఉంగరం వేలు, మధ్య వేళ్లతో అక్షింతలు తీసుకుని పసుపు గణపతి మీద వేసి నమస్కారం చేసుకోవాలి. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అనుకూల్య ఫలసిద్ధిరస్తు అని నమస్కారం చేయాలి. తరువాత ఆచమనం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ అని చదువుతో ఉద్దరిణతో కుడి అరచేతిలోకి కొన్ని నీళ్లు తీసుకుని చప్పుడు కాకుండా కింది పెదవితో స్వీకరించాలి. ఉద్దరిణతో మరోసారి నీళ్లు తీసుకుని కుడి చేతిని కడుక్కొని చేయి తుడుచుకోవాలి. తరువాత మిగతా నామాలు చదవాలి.
ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంరక్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. తర్వాత దీపారాధన. దీపం వెలిగించి పూలు అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. తరువాత పూలు అక్షింతలు పసుపు గణపతి మీద వేస్తూ ఈ నామాలు చదవాలి. ఓం లక్ష్మీ నారాయణాభ్యాం నమః. ఓం ఉమామహేశ్వరాభ్యాం నమః. ఓం వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. ఓం సచీపురంధరాభ్యాం నమః. ఓం అరుంధతీ వశిష్టాభ్యాం నమః. ఓం సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఇప్పుడు సంకల్పం. ఓం మమోపాత సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే అభ్యుదయ ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య హైదరాబాద్ ప్రాంతీయులు వాయవ్య ప్రదేశే అని, తిరుపతి వాళ్ళు ఆగ్నేయ ప్రదేశే అని, ఇతర ప్రాంతాల వాళ్ళు ఈశాన్య ప్రదేశే అని చదువుకోవాలి. ప్రదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన స్వస్తిశ్రీ ప్లవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్ధ్యాం తిథౌ ఇందువాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః గోత్రస్య నామధేయస్య. పూజ చేసేవారు గోత్రం పేరు చెప్పుకోవాలి. పూజకు కూర్చున్న చిన్నారుల పేర్లు కూడా చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం మనోవాంఛా ఫల సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాముద్దిశ్య వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే అంటూ అక్షింతలు నీళ్లు వదలాలి. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదం కలశారాధనం కరిష్యే అని అక్షితలు నీళ్లు వదలాలి. కలశానికి గంధం కుంకుమలతో బొట్టు పెట్టాలి. కలశంలో గంధం పువ్వులు అక్షింతలు వేయాలి. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితః మూలో తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతః కుక్షౌ తు సాగరః సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో హ్యధర్వణ అంగైశ్చ సహితాః సర్వే కలశాంబు సమాశ్రితాః. కలశంలోని నీటిని తమలపాకుతో కలుపుతో గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవమాత్మానంచ సంప్రోక్ష. తమలపాకుతో కలశంలోని నీటిని పూజా ద్రవ్యాల మీద, దేవుడి మీద, తమ మీద కొద్దిగా చిలకరించుకోవాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నమో నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్తః సుముహూర్తోస్తు అని అక్షింతలు వేయాలి. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు అని అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. ఇప్పుడు కొబ్బరికాయ కొట్టి ఆ నీళ్లు కొద్దిగా గణపతి మీద చల్లాలి.
శ్రీ మహాగణాధిపతయే నమః స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః యజ్ఞోపవీతం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీగంధాం ధారయామి. శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పై పూజయామి. శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ధూమమాగ్రాపయామి. శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. దీపం చూపించాలి. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం త్వర్తేన పరిశించామి అని నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి. అమృతమస్తు. పసుపు గణపతి దగ్గర నీళ్లు వదలాలి. అమృతోపస్థ రమణసి అని నైవేద్యం పైన నీళ్లు చల్లి శ్రీ మహాగణాధిపతియే నమః నారికేళ సహిత కదళీఫల సహిత గూఢోపహారం నివేదయామి అంటూ 5 సార్లు నైవేద్యాన్ని స్వామికి చేత్తో చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం ఆపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అంటూ నీళ్లు వదలాలి. అమృతాపీఠానమసి ఉత్తరాపోసనం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధాచమనీయం సమర్పయామి అంటూ నీళ్లు చల్లాలి. శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి. హారతి ఇచ్చి కళ్లకు అద్దుకోవాలి. తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ మహాగణాధిపతయే నమః మంత్రపుష్పం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. శ్రీ మహాగణాధిపతయే నమః ఛత్రమాచ్ఛాదయామి. చామరం వీచయామి. నృత్యం దర్శయామి. గీతామాశ్రవయామి. వాద్యం ఘోషయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. శకటానారోహయామి. ఆందోళికానారోహయామి అని అక్షింతలు వేయాలి. సమస్త రాజోపచార శక్త్యుపచార భక్త్యుపచార పూజా సమర్పయామి అని నీళ్లు అక్షింతలు పళ్ళెంలో వదలాలి. శ్రీ మహాగణపతి దేవత సుప్రీత సుప్రసన్నో వరదో భూత్వా వరదో భవతు ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతయే నమః గణపతిం ఉద్వాసయామి అని పసుపు గణపతిని తూర్పు వైపుకు జరపాలి. శ్రీ మహాగణాధిపతయే నమః యథాస్థానం ప్రవేశయామి. శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ అని అక్షింతలు వేసి నమస్కారం చేయాలి. ఇక్కడికి హరిద్ర గణపతి లేదా మహాగణపతి పూజ పూర్తయింది. వరసిద్ధి వినాయక వ్రత ప్రారంభం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ప్రాణ ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తోస్తు అని మట్టి గణపతి విగ్రహం దగ్గర అక్షితలు వేయాలి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. స్థిరో భవ వరదో భవ ప్రసీద ప్రసీద అని వినాయకుడి విగ్రహం దగ్గర అక్షతలు పూలు వేసి నమస్కరించాలి. భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజమహం భజే. ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకం. ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిధం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆవాహయామి. అక్షింతలు వేయాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆసనం సమర్పయామి.
అక్షింతలు లేదా పూలు వేయాలి. గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణాఖ్యం మయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అర్ఘ్యం సమర్పయామి. తమలపాకులతో స్వామి పైన నీళ్లు చల్లాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పాద్యం సమర్పయామి. మళ్ళీ కొంచెం నీటిని స్వామికి చూపించి స్వామి పాదాల ముందుంచాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. ఆచమనీయం సమర్పయామి. కొంచెం నీటిని స్వామిపై చల్లాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మధుపర్కం సమర్పయామి. తేనె, పెరుగు, నెయ్యి కలిపి సమర్పించాలి. పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతం స్వామి విగ్రహంపై చల్లాలి. కొబ్బరికాయ కొట్టి ఆ నీటిని స్వామిపై చల్లాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. కొంచెం నీటిని స్వామిపై చల్లాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. నూతన వస్త్రం లేదా పత్తిని పసుపు కుంకుమ రాసి దాన్నే వస్త్రంగా సమర్పించాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. యజ్ఞోపవీతం సమర్పయామి. యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. గంధం సమర్పయామి. స్వామిపై గంధం చల్లాలి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాం స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద శంభుపుత్రా నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. అక్షతాన్ సమర్పయామి. అక్షింతలు వేయాలి. సుగంధాని చ పుష్పాణి జాతి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. పుష్పాణి పూజయామి. స్వామిని పూలతో అలంకరించాలి, పూజించాలి. ఇప్పుడు ఏకవింశతి పత్ర పూజ అంటే ఇప్పుడు చదువుతున్న నామాలకి ఒక్కొక్క నామానికి పత్రాలతో స్వామిని పూజించాలి. ఓం సుముఖాయ నమః. మాచీపత్రం పూజయామి. ఓం గణాధిపాయ నమః. బృహతీపత్రం పూజయామి. ఓం ఉమాపుత్రాయ నమః. బిల్వపత్రం పూజయామి. ఓం గజాననాయ నమః. దూర్వాయజ్ఞం పూజయామి. ఓం హరసూనవే నమః. దత్తూరపత్రం పూజయామి. ఓం లంబోదరాయ నమః. బదరీపత్రం పూజయామి. ఓం గృహాగ్రజాయ నమః. అపామార్గపత్రం పూజయామి. ఓం గజకర్ణాయ నమః. వటపత్రం పూజయామి. ఓం ఏకదంతాయ నమః. చూతపత్రం పూజయామి. ఓం వికటాయ నమః. కరవీరపత్రం పూజయామి. ఓం భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంతపత్రం పూజయామి. ఓం వటవే నమః. దాడిమీపత్రం పూజయామి. ఓం సర్వేశ్వరాయ నమః. దేవదారుపత్రం పూజయామి. ఓం ఫాలచంద్రాయ నమః. మరువకపత్రం పూజయామి. ఓం హేరంబాయ నమః. సింధూవారపత్రం పూజయామి. ఓం శూర్పకర్ణాయ నమః. జాజీపత్రం పూజయామి. ఓం సురాగ్రజాయ నమః. గండకీపత్రం పూజయామి. ఓం ఇభవక్త్రాయ నమః. సమీపత్రం పూజయామి. ఓం వినాయకాయ నమః. అశ్వత్థపత్రం పూజయామి. ఓం సురసేవితాయ నమః. అర్జునపత్రం పూజయామి. ఓం కపిలాయ నమః. అర్కపత్రం పూజయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః. ఏకవింశతి పత్రాణి పూజయామి. ధూమమాఘ్రాపయామి. అగరు ధూపం స్వామికి చూపించాలి. దీపం దర్శయామి. దీపాన్ని స్వామికి చూపించాలి. తరువాత మహానైవేద్యం. మహానివేదన అన్నం మొదలైన భోజన పదార్థాలు, పిండి వంటలు, పానకం, వడపప్పు, కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, అరటిపండ్లు అన్నింటినీ స్వామి ముందుంచాలి. శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః. మహానైవేద్యం సమర్పయామి. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని నైవేద్యంపై నీళ్లు చల్లాలి. సత్యం త్వర్తేన పరిశించామి. నైవేద్యం చుట్టూ నీళ్లు తిప్పాలి. అమృతమస్తు. స్వామి దగ్గర నీళ్లు వదలాలి. నీరాజనం సమర్పయామి. లేచి నిల్చుని హారతి ఇవ్వాలి. హారతి పళ్ళెంపై కొంచెం నీళ్లు వదిలి హారతి కళ్లకు అత్తుకోవాలి. నిలుచుని పూలు, అక్షతలు తీసుకుని
మంత్రపుష్పం చదవాలి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ అవిఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షితలు పూలు స్వామి పాదాల వద్ద ఉంచాలి. ఇప్పుడు ప్రదక్షిణ. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. అనేక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ప్రదక్షిణ చేసి సాష్టాంగ ప్రణామం చేయాలి. తర్వాత మళ్లీ కూర్చుని కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకోండి. కొంచెం నీటిని అక్షింతలపై వేసుకోండి. మంత్రహీనం క్రియాహీనం శక్తిహీనం మహాప్రభో యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. అనయా ధ్యానమావాహనాది షోడశోపచార పూజయా చ అష్టోత్తర నామార్చనయా చ అవసర మహానివేదనయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతార్పణమస్తు. శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. ఏతత్ఫలం పరమేశ్వరార్పణమస్తు అంటూ అక్షింతలను నీటిని పళ్ళెంలో వదలాలి. పూజాక్షతలు శిరసున ధరించాలి. శ్రీ వినాయక వ్రత కథ. వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షింతలు చేతిలో ఉంచుకోవాలి. కథ పూర్తయిన తరువాత వాటిని శిరస్సుపై వేసుకోవాలి. పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు. భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు. అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూత మహామునిని దర్శించి నమస్కరించి, ఋషివర్య, మేము రాజ్యాధికారాన్ని సమస్త వస్తు వాహనాలను పోగొట్టుకున్నాం. ఈ కష్టాలన్నీ తీరి పూర్వ వైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు. అప్పుడు సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు. ఒకనాడు కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి, తండ్రి, మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు. అందుకు శివుడు, నాయన, సర్వ సంపత్కరము ఉత్తమము ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతం అనేదొకటుంది. దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి. ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్య కర్మలు నెరవేర్చుకుని తమ శక్తి మేరకు బంగారంతో గాని వెండితో గాని లేదా మట్టితో గాని విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టాదళ పద్మాన్ని ఏర్పరచాలి. అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి. అనంతరం శ్వేత గంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు మొదలైన ఫలములను రకమునకు 21 చొప్పున నివేదించాలి. నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యథాశక్తి వేద విధులైన బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలాలను సమర్పించాలి. బంధుజనంతో కలిసి భక్ష్య భోజ్యాదులతో భోజనం చేయాలి. మరునాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి. ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి. అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు. కనుక ధర్మరాజా, నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందగలుగుతావు. గతంలో విదర్భ యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది. శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమణితో బాటుగా జాంబవతి సత్యభామలనే 2 కన్యామణులను కూడా పొందగలిగాడు. ఆ కథను చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు. అతని తపస్సునకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. గజాసురుడు, స్వామి, నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు. దాంతో
భక్త సులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు. జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది. ఆయన్ను దక్కించుకునే ఉపాయం కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు. గజాసుర సంహారానికి గంగిరెద్దు మేళమే తగినదని నిర్ణయించారు. నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు. బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు. మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించాడు. గజాసురాపురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు. బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు. గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు. అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది, శివుణ్ణి అప్పగించు అని కోరాడు. ఆ మాటలకు గజాసురుడు నివ్వెరబోయాడు. వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు. తనకు మరణం నిశ్చయమనుకున్నాడు. తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి, నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు. తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు. అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు. బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్ళాడు. వినాయకోత్పత్తి. కైలాసంలో పార్వతి భర్త రాకను గురించి విని సంతోషించింది. స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగుపిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది. అది చూడముచ్చటైన బాలుడిగా కనిపించింది. దానికి ప్రాణం పోయాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ దివ్య సుందరుని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వద్దని చెప్పి లోపలకు వెళ్ళింది. కాసేపటికి శివుడు వచ్చాడు. వాకిట్లో ఉన్న బాలుడు పరమేశ్వరుణ్ణి అభ్యంతర మందిరాల్లోనికి పోనివ్వకుండా అడ్డుపడ్డాడు. తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు. రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు. జరిగింది తెలుసుకుని పార్వతి విలపించింది. శివుడు కూడా చింతించాడు. వెంటనే తన వద్దనున్న గజాసురుని శిరస్సును ఆ బాలుడికి మొండానికి అతికించి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు. గణేశుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు. ఆ తరువాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు. విఘ్నేశాధిపత్యం. ఒకనాడు దేవతలు, మునులు, మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇమ్మని కోరారు. గజాననుడు తాను జ్యేష్ఠుడను గనుక ఆధిపత్యం తనకు ఇమ్మని కోరాడు. గజాననుడు మరిగుజ్జువాడు, అనర్హుడు, అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు. అందుకు శివుడు తన కుమారులనుద్దేశించి మీ ఇరువురిలో ఎవరు ముల్లోకములలోని పవిత్ర నదులన్నింటిలో స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు. అంత కుమారస్వామి వెంటనే బయలుదేరాడు. గజాననుడు అచేతనుడయ్యాడు. మందగముడైన తాను ముల్లోకాల్లోని నదులన్నింటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తర్ణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు. వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు. నారములు అనగా జలములు, జలములన్నీ నారాయణుని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి. వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణం చేయడం ప్రారంభించాడు. ఆ మంత్ర ప్రభావాన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు. ఇలా 3,50,00,000 నదులలో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసానికి వెళ్ళాడు. తండ్రి పక్కన ఉన్న గజాననుని చూసి నమస్కరించి, తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను, క్షమించండి, ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు. చంద్రుని పరిహాసం. అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి నాడు గజాననునికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు. ఆనాడు
సర్వదేవస్థులు విఘ్నేశ్వరునికి కుడుములు, ఉండ్రాళ్ళు మొదలైన పిండి వంటలు, టెంకాయలు, తేనె, అరటిపండ్లు, పానకం, వడపప్పు మొదలైనవి సమర్పించి పూజించగా విఘ్నేశ్వరుడు సంతుష్టుడై కొన్ని భక్షించి, కొన్ని వాహనకిచ్చి, కొన్ని చేత ధరించి సూర్యాస్తమయ వేళకు కైలాసానికి వెళ్లి తల్లిదండ్రులకు ప్రణామం చేయబోయాడు. ఉదరం భూమి కానినా చేతులు భూమి కానక ఇబ్బంది పడుతుండగా శివుని శిరమందున్న చంద్రుడు వినాయకుడి అవస్థ చూసి నవ్వాడు. రాజ దృష్టి సోకిన రాళ్లు కూడా నుగ్గవుతాయి అన్నట్లు విఘ్నదేవుని ఉదరం పగిలి లోపలున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి. అతడు మృతి చెందాడు. అది చూసి పార్వతి ఆగ్రహంతో చంద్రుని చూసి, పాపాత్ముడా, నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని శపించింది. ఆ సమయంలో సప్త మహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడు ఋషిపత్నులను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు. అగ్ని భార్య అయిన స్వాహాదేవి అది గ్రహించి అరుంధతి రూపము కాగా మిగిలిన ఋషిపత్నుల రూపాలను ధరించి పతిని సంతోషపెట్టేందుకు ప్రయత్నించింది. అగ్నిదేవునితో ఉన్నవాళ్లు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు. ఋషిపత్నులు చంద్రుని చూడడం వల్లే వారికి ఈ నీలాపనింద కలిగింది. ఋషిపత్నులకు వచ్చిన ఆపదను దేవతలు, మునులు పరమేశ్వరునికి తెలుపగా అతడు అగ్నిహోత్రుని భార్యయే ఋషిపత్నుల రూపం ధరించిందని చెప్పి ఋషులను సమాధానపరిచాడు. అప్పుడు బ్రహ్మ కైలాసానికి వచ్చి మృతుడై పడి ఉన్న విఘ్నేశ్వరుణ్ణి బ్రతికించాడు. అంత దేవాదులు పార్వతి, ఈ శాపం వల్ల ముల్లోకాలకు కీడు వాటిల్లుతోంది, ఉపసంహరించుకోవాలని ప్రార్థించారు. వినాయక చవితి నాడు మాత్రమే చంద్రుని చూడరాదు అని శాపాన్ని సడలించింది పార్వతి. సమంతకోపాఖ్యానం. ద్వాపర యుగంలో భాద్రపద శుద్ధ చవితి నాటి రాత్రి క్షీరప్రియుడైన శ్రీకృష్ణుడు ఆకాశవంక చూడకుండా గోశాలకు పోయి పాలు పితుకుతున్నాడు. అనుకోకుండా పాలలో చంద్రుని ప్రతిబింబాన్ని చూసి అయ్యో, నాకెలాంటి అపనింద రానున్నదో అనుకున్నాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించి ద్వారకా పట్టణానికి శ్రీకృష్ణ దర్శనానికై వెళ్లాడు. శ్రీకృష్ణుడు ఆ మణిని రాజుకిమ్మని అడుగ్గా ఇవ్వనన్నాడు సత్రాజిత్తు. తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ మణిని ధరించి వేటకు వెళ్లాడు. ఒక సింహం దాన్ని మాంసఖండమనుకుని అతన్ని చంపి మణిని తీసుకుపోయింది. అప్పుడు ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జాంబవతికి ఇచ్చింది. ఆ తరువాత మణి కోసం తన తమ్ముణ్ణి శ్రీకృష్ణుడే చంపాడని సత్రాజిత్తు పట్టణంలో చాటించాడు. అది విన్న శ్రీకృష్ణుడు చవితి చంద్రుణ్ణి చూసిన దోషఫలమే ఇది అనుకున్నాడు. దాన్ని పోగొట్టుకునేందుకు బంధు సమేతుడై అడవికి వెళ్లి వెతుకగా ఒకచోట ప్రసేనుని కళేబరం, సింహం కాలిజాడలు, ఎలుగుబంటి అడుగులు కనిపించాయి. ఆ దారినే వెళ్తూ ఒక పర్వత గుహద్వారాన్ని చూసి కృష్ణుడు గుహ లోపలికి వెళ్లి మణిని చూశాడు. దాన్ని తీసుకుని వస్తుండగా ఒక యువతి ఏడవడం ప్రారంభించింది. అది చూసి జాంబవంతుడు కృష్ణుడితో తలపడ్డాడు. ఇద్దరి మధ్య 28 రోజులు యుద్ధం జరిగింది. తనని ఓడిస్తున్న వ్యక్తి శ్రీరాముడే అని తెలుసుకుని, దేవా, త్రేతాయుగంలో నా మీద వాత్సల్యంతో నువ్వు వరం కోరుకోమన్నావు. నీతో ద్వంద్వయుద్ధం చేయాలని కోరుకున్నాను. అప్పట్నుంచి మీ నామస్మరణే చేస్తూ యుగాలు గడిపాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది అంటూ ప్రార్థించగా శ్రీకృష్ణుడు సమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది. మణి కోసం ఇలా వచ్చాను, ఇవ్వమని కోరాడు. జాంబవంతుడు శ్రీకృష్ణునికి మణితో పాటు తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. పట్టణానికి వచ్చిన శ్రీకృష్ణుడు సత్రాజిత్తును రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు. సమంతకమణిని సత్రాజిత్తుకి తిరిగి ఇచ్చేశాడు. దాంతో సత్రాజిత్తు అయ్యో, లేనిపోని నింద మోపి తప్పు చేశానని విచారించి మణితో పాటు తన కూతురు సత్యభామను భార్యగా సమర్పించి క్షమించమని వేడుకున్నాడు. శ్రీకృష్ణుడు సత్యభామను చేపట్టి మణిని తిరిగి ఇచ్చాడు. ఒక సుముహూర్తాన జాంబవతి సత్యభామలను పరిణయమాడాడు.
దేవాదులు మునులు శ్రీకృష్ణుణ్ణి స్తుతించి, మీరు సమర్థులు గనుక నీలాపనింద బాపుకున్నారు, మా పరిస్థితి ఏంటి అని అడగ్గా, భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుణ్ణి చూసిన వాళ్ళు గణపతిని పూజించి ఈ సమంతకమణి కథ విని అక్షతలు తలపై చల్లుకుంటే నీలాపనిందరు పొందరు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పట్నుంచి ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు, మహర్షులు, మానవులు తమ తమ శక్తి కొద్దీ గణపతిని పూజించి అభీష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు. సర్వే జనా సుఖినో భవంతు.